ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా ఈరోజు మనం ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ భారత అటవీ నివేదిక 2023 మొన్న రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చూద్దాం. దాంట్లో ముందుగా ఫస్ట్ క్వశ్చన్, ఐఎస్ఎఫ్ఆర్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం అరణ్యం మరియు వృక్షావరణ అంటే ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ యాజ్ వెల్. సో కింద భౌగోళిక విస్తీర్ణం ఎంత భాగాన్ని ఆక్రమిస్తుంది అని చెప్తున్నాడు. ఇక్కడ ఆన్సర్ బి ఇచ్చాను చూడండి, 25.17. దిస్ ఇస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద రిపోర్ట్ కాబట్టి మీరు ఏమైనా ఎర్రర్ ఉంటుందేమో మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఇచ్చాను. సో దీంట్లో భాగంగానే నెక్స్ట్ ఇంకా మీకు అవసరమైతే ట్రీ కవర్ ఎంత ఉంది అనేది విడివిడిగా, ఎందుకంటే ఒకసారి మ్యాచింగ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. మొన్న తెలంగాణ వాళ్ళకి అడిగినటువంటి ఎకానమీ పేపర్ కూడా గ్రూప్ 2లో చాలా ట్రిక్కీగా ఉంది, అంటే టూ మెనీ నంబర్స్. సో అందుకని యూ వాంట్ టు ఫోకస్ ఆన్ ఈచ్ ఎవరీ నోక్ అండ్ కాన్, చిన్న చిన్నవి కూడా వదిలిపెట్టడానికి ఛాన్స్ లేదు. సో ఇక్కడ ఒకసారి ఫారెస్ట్ కవర్ ఒకటి, ట్రీ కవర్ ఒకటి. అంటే మనం క్వశ్చన్ అడిగినప్పుడు చూడండి క్లియర్గా, ఒకటి విడిగా అడుగుతున్నాడా లేకపోతే రెండు కలిపి జాయింట్గా అడుగుతున్నాడా అనేది కూడా నోట్ చేసుకోవాల్సిన నీడ్ ఉంది. అండ్ స్క్రబ్స్ అంటే చిన్న చిన్న పొదలు, అండ్ నాన్ ఫారెస్ట్ అంటే అరణ్యేతర ప్రాంతాలు, ఇది నాన్ ఫారెస్ట్. సో ఒకసారి చూసుకొని మ్యాచింగ్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి, ఎందుకంటే ఏపీఎస్సీలో నెగిటివ్ మార్క్ కూడా ఉంది కాబట్టి. సో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి ఐఎస్ఎఫ్ఆర్ ఏ సంవత్సరంలో ప్రచురించబడింది అంటే 1987 నుంచి మనం దీన్ని పబ్లిష్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి. సో ఇప్పటికి ఒక 13 ఇయర్స్, ఒక 24 ఇయర్స్ అంటే 37 ఇయర్స్ నుంచి పబ్లిష్ చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఐఎస్ఎఫ్ఆర్ 2023 గణనలో ఇది ఎటువంటి సవరణ అంటే ఎన్నవ ఎడిషన్ అనేది. సో అది ట్రాన్స్లేషన్ ఎర్రర్ వచ్చింది. ఇది ఎన్నవ సవరణ అంటే 18th, అంటే ఇంతకు ముందే చూసుకున్నాం కదా 37 ఇయర్స్. 37 ఇయర్స్లో మనకి ఇది 18వ ఎడిషన్ అన్నట్టు, 18th ఎడిషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఐఎస్ఎఫ్ఆర్ ప్రధాన లక్ష్యం ఏంటి? అసలు ఈ సర్వే రిపోర్టు, ఈ 400 పేజెస్ రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవ్రీ 2 ఇయర్స్కి ఎందుకు పబ్లిష్ చేస్తుంది? దీని వెనుకున్నటువంటి గోల్ ఏంటి అని అంటే భారతదేశ అరణ్య వనరులను అంటే అటవీ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని అంచనా వేయటం మరియు వాటిని పర్యవేక్షించడం అంటే మేనేజ్ చేయటం. సో దానికి సంబంధించినటువంటి మెయిన్ గోల్. అండ్ నెక్స్ట్ ఐఎస్ఎఫ్ఆర్ 2023లో అరణ్య కవర్ మ్యాపింగ్లో ప్రధానంగా ఉపయోగించే సాంకేతికత ఏది అంటే ఎటువంటి టెక్నాలజీని యూజ్ చేస్తారు అంటున్నారు. సో ఇక్కడ టెక్నాలజీ వచ్చేసి శాటిలైట్ డేటా. సో ఈ శాటిలైట్ డేటాని బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది కాబట్టి. సో మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళనే కాదు, తెలుగు మీడియం వాళ్ళు కూడా కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ క్వశ్చన్ మీకు వచ్చు. వాడు సింపుల్ క్వశ్చన్స్ అన్నీ 75 క్వశ్చన్స్, చాలా కాంప్లెక్స్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ లేదు. అంత డిఫికల్ట్ లెవెల్లో ఉండవు, కొన్ని లిబరల్గా కూడా ఉంటాయి, కొన్ని మోడరేట్గా ఉంటాయి. కాబట్టి అటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు సో కొన్ని ఇంగ్లీష్ టర్మినాలజీ కూడా నేర్చుకోవడం చాలా బెటర్. దిస్ ఇస్ మై సజెషన్. నెక్స్ట్ ఐఎస్ఎఫ్ఆర్ గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్స్ అసెస్మెంట్ సమాచారం అందించే అంతర్జాతీయ సంస్థ ఏది అందిస్తుందంటే FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద US, యునైటెడ్ నేషన్స్ బేస్ అయినటువంటి ఈ ఆర్గనైజేషన్ అందిస్తుంది. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1945. జస్ట్ గుర్తుపెట్టుకున్నాను. 2030 నాటికి భారతదేశం ఎంత అదనపు కార్బన్ సింక్ను అరణ్య మరియు వృక్ష కవర్ ద్వారా సృష్టించాలనుకుంది అంటే ఈ విధంగా కొన్ని రకాల ఫారెస్ట్ లను పెంచడం అండ్ అదేవిధంగా ప్లాంట్ కవర్ ఉంటుంది కదా. సో ఈ కవర్, ఈ రెండింటి ద్వారా ఎంత కార్బన్ సింక్ని సృష్టించాలని. కార్బన్ సింక్ అంటే ఏంటంటే వాహనాలు కానీ మన ఇండస్ట్రీస్ నుంచి వచ్చే పొగ, ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే పొగ, దాన్ని శోషించుకోవడం. కార్బన్ సింక్ అంటే కార్బన్ని శోషించుకునేది. సో ఇక్కడ ఎంత అని అంటే 2.5 to 3 బిలియన్ టన్స్ CO2కి సమానంగా ఉండే అంత కార్బన్ని సింక్ చేసుకోవాలని మనం సృష్టించాలనుకుంటున్నాం. సింక్ చేయాలంటే ఏం కావాలంటే ఫారెస్ట్ అండ్ ప్లాంట్ కవర్స్ కావాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, ఐఎస్ఎఫ్ఆర్ ప్రకారం ఏదైనా ప్రదేశాన్ని అరణ్యంగా వర్గీకరించాలి అని అంటే కనీస చెట్టు కవర్ అంటే ప్లాంట్ కవర్ ఉంటుంది కదా, ట్రీ కవర్ ఎంత డెన్సిటీ ఉండాలి, సాంద్రత ఎంత ఉండాలి అని అడుగుతున్నారు. సో ఇక్కడ 10% చూడండి. సో ఇక్కడ 10% ఉన్నట్లయితే దాన్ని మనం ఒక ఫారెస్ట్ ఏరియా కింద కన్సిడర్ చేస్తాము. అంటే ఎక్కువ ట్రీస్ కానీ వెజిటేషన్ పెంచుతూ ఉంటే ఆ ప్లాంట్ కవర్ ఏరియా కొంచెం దట్టంగా అయిందనుకోండి, దాన్ని కూడా ఫారెస్ట్లోకి మనం కన్సిడర్ చేయొచ్చు. సో 10% ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ 70% లేదా అంతకంటే ఎక్కువ సాంద్రత గల
అరణ్యాన్ని. ఇందుకు చూసాం కదా 10% ఉంటే దాన్ని అటవీ ఏరియా కింద తీసుకుంటామని చెప్తున్నాం. అదే ఒకవేళ కనుక 70 అంతకంటే ఎక్కువ 70 అంతకంటే ఎక్కువ కనుక సాంద్రత ఉందనుకోండి, అక్కడ ఉన్నటువంటి అడవుల సాంద్రత, దాన్ని ఏమంటారంటే వెరీ డెన్స్ ఫారెస్ట్, వీడిఎఫ్, అతి సాంద్రమైన అరణ్యం కింద చెప్పుకున్నాం. సో వెరీ డెన్స్ ఫారెస్ట్ అనే వర్డ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 10th క్వశ్చన్, ISFR 2023 అరణ్య కవర్ మ్యాపింగ్ ఉపగ్రహ డేటా రెజల్యూషన్ ఎంత? ఎటువంటి రెజల్యూషన్ యూస్ చేస్తున్నారంటే 23.5 మీటర్స్ రెజల్యూషన్ని యూస్ చేస్తూ ఉంది ఈ డేటా మనకి ఇవ్వటంలో. అండ్ ISFR 2023 ఫారెస్ట్ కవర్ మ్యాపింగ్ ఉపగ్రహంలో ఉపయోగించిన సెన్సార్ ఏది? సో సెన్సార్ అది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక సర్వే మనకు వచ్చినప్పుడు వాడు ఏ క్వశ్చన్ అడుగుతారో తెలియదు కాబట్టి ఆప్షన్ తీసుకునే ఛాన్స్ లేదు. సో ఇక్కడ యూస్ చేసిన సెన్సార్ LISS-3. సో దీని అబ్రివేషన్ ఏంటంటే లీనియర్ ఇమేజింగ్ సెల్ఫ్ స్కానింగ్ సెన్సార్ 3. ఈ టెక్నాలజీని యూస్ చేస్తారు. దీంట్లో ఏముండదండి, మల్టీ స్పెక్ట్రల్ కెమెరా ఉంటుంది. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే ల్యాండ్ని కానీ వెజిటేషన్ అంటే మొక్కలు ఎక్కడన్నా ఉన్నాయా, లేకపోతే అడవులు ఎక్కడన్నా ఉన్నాయా, లేకపోతే భూభాగాన్ని వెరీ హై రెజల్యూషన్ కెమెరాతో క్యాప్చర్ చేస్తుంది. అంటే రెజల్యూషన్ ఎక్కువ ఉంటుంది, వెరీ క్లియర్ ఇమేజెస్ వస్తాయి. సో అంతే, అంతవరకు గుర్తుపెట్టుకుని సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 12. ISFR 2023 ప్రకారం అరణ్య కవర్కు కనీస మ్యాపబుల్ యూనిట్, మినిమం మ్యాపబుల్ యూనిట్ అంటున్నారు ఇక్కడ. అంటే ఎంత ప్రదేశాన్ని అట్లీస్ట్ కలిగి ఉండాలి ఈ మ్యాపింగ్ చేయాలి అని అంటే ఇది 1 హెక్టార్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ISFR 2023లో నవీకరించిన NFI నమూనా డివైజ్లో ఉపయోగించే గ్రిడ్ పరిమాణం ఎంత అంటున్నారు. సో ఇక్కడ తీసుకున్న గ్రిడ్ పరిమాణం 5x5 కిలోమీటర్స్ అని చెప్పి ఉంది. నెక్స్ట్, ఇదే సర్వేలో అరణ్య గణన విశ్లేషణకు మొదటిసారి చేర్చిన పారామీటర్ ఏంటి? ఏదైతే ఫస్ట్ టైం ఒక కొత్త పారామీటర్ని యాడ్ చేశారో అంటున్నారు, అదేదంటే బ్యాంబూ కవర్. అంటే వెదురు చెట్లు ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి ఆ బ్యాంబూ కవర్ను కూడా ఈసారి అటవుల గణనలో తీసుకున్నారు అని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్, ఎందుకంటే ద వెరీ ఫస్ట్ టైం కాబట్టి. అండ్ ఇదే సర్వే ప్రకారం అరణ్య మరియు వృక్ష కవర్లో గరిష్ట పెరుగుదల చూపిన రాష్ట్రం ఏది? సో ఇక్కడ ఏమంటారంటే ఓన్లీ అరణ్య అడగట్లేదు, అరణ్య మరియు వృక్ష కవర్ రెండిట్లోనూ ఇది చూపించింది ఏది అని అంటే ఛత్తీస్గఢ్ అని చెప్తున్నా చూడండి. నెక్స్ట్, భారతదేశంలో అరణ్య అగ్నిని అంటే ఫారెస్ట్ ఫైర్స్ ఉంటాయి కదా, ఫారెస్ట్ ఫైర్స్. సో ఈ ఫారెస్ట్ ఫైర్స్ని నియంత్రించడానికి ప్రాథమిక వ్యవస్థగా మారింది ఏది? అంటే ప్రైమరీగా ఏది తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ ఏముందంటే చూడండి, అరణ్య అగ్ని అలర్ట్ సిస్టమ్, ఫారెస్ట్ ఫైర్ అలర్ట్ సిస్టమ్ అనేది తీసుకున్నది FFAS అంట. ఒకసారి అబ్రివేషన్స్ కూడా ఇంపార్టెంట్, ఇంగ్లీష్ టెర్మినాలజీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈ సర్వే ప్రకారం భారతదేశ అరణ్యాల్లో సుమారుగా మొత్తం కార్బన్ నిల్వ ఎంత కార్బన్ స్టోర్ అవుతుంది మన దగ్గర ఉన్నటువంటి ఇండియాలో ఉన్న ఈ ఫారెస్ట్ ఇంత కవర్ ఉందని అనుకున్నాం కదా, దాంట్లో ఎంత స్టోర్ అవుతుంది అని అంటే 785.5 మిలియన్ టన్స్. MT అంటే మిలియన్ టన్స్ అంటే. సో 7285.5 మిలియన్ టన్స్ కార్బన్ని నిల్వ చేయగలుగుతున్నాయి మన దగ్గర ఉన్నటువంటి ఫారెస్ట్లు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ISFR GHE ఇన్వెంటరీ విభాగానికి డేటా అందిస్తుంది. సో దేనికి ఇది డేటా అందిస్తుంది అని అంటే LULUCF అని చెప్పచ్చు చూడండి, ల్యాండ్ యూస్ చేంజ్ అండ్ ఫారెస్ట్రీ. ల్యాండ్ యూస్ చేంజ్ అండ్ ఫారెస్ట్రీ, LULUCF. సో ఈ విధంగా ఇది డేటాను అందిస్తుందని చెప్తున్నారు. సో ఈ విధంగా చూస్తే ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి. ఇది ఫస్ట్ ఈరోజు మనం చూసిన ఇంట్రడక్షన్లోనే మనకి ఈ 1 to 17 వచ్చిన ఈ 16 పేజెస్లోనే మనకి ఇన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చాయి. అన్ని ఇంపార్టెంట్, మీరు ఒకసారి చూడండి. ఈ తెలుగులో క్వశ్చన్స్ నేను పంపిస్తుంటాను. ఇఫ్ ఎనీబడి వాంట్స్ ఇన్ ఇంగ్లీష్, ఇదే క్వశ్చన్స్ నేను ఇంగ్లీష్లో కూడా పోస్ట్ చేస్తాను. మీకు రిక్వైర్మెంట్ ఉంటే నాకు కామెంట్స్లో కామెంట్ పెట్టండి. when I leave the same questions in the Telegram channel. అండ్ నెక్స్ట్ ఫారెస్ట్ కవర్. నెక్స్ట్ వచ్చేసరికి ఫారెస్ట్ కవర్ గురించి ఉంది. మ్యాంగ్రోవ్ కవర్ అంటే 1-2 బిట్స్ వస్తారండి. ఫారెస్ట్ ఫైర్స్ గురించి పెద్దగా ఏమీ అవసరం లేదు. అండ్ గ్రోయింగ్ స్టాక్ అంత రిక్వైర్మెంట్ ఏం లేదు. కార్బన్ స్టాక్ ఇన్ ఇండియన్ ఫారెస్ట్, ఇది ఒకసారి చూడండి, కొన్ని నెంబర్స్ ఉంటాయి కాబట్టి. సో అగ్రో ఫారెస్ట్రీ సిస్టమ్ ఇన్ ఇండియా, ఇది ఒకసారి నోట్ చేసుకోవాలండి. ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫీచర్స్, ఇవి గ్రూప్ 2 లెవెల్లో పెద్దగా ఏం అవసరం లేదు. ఇక్కడ ఇంత చూసాం కదా వేరియస్ ఫారెస్ట్ పారామీటర్స్, ఏ పారామీటర్స్ బేస్. సో అన్నింటిని ఒకసారి చూసినా సరే ఇంకొక 1-2 వీడియోస్లో మనం కంప్లీట్ చేసుకోవచ్చు.
సో ఇంగ్లీష్ క్వశ్చన్స్ కానీ మీకు రిక్వైర్మెంట్ అవసరం అని అనిపిస్తే జస్ట్ ప్లీజ్ లీవ్ యువర్ కామెంట్స్ ఇన్ ద కామెంట్ సెషన్. అండ్ ఈ విధంగా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది పబ్లిక్ సర్వీస్ అకాడమీ, అండ్ అక్కడికి వెళ్తే మీకు ఇంగ్లీష్ క్వశ్చన్స్ నేను పబ్లిష్ చేస్తాను. అండ్ ఇది ఒక టెలిగ్రామ్ ఛానల్ క్యూఆర్ కోడ్, దీన్ని స్కాన్ చేయడంతో మీరు విల్ బి గైడెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇలా ఫ్రీ క్వశ్చన్స్ రోజు కొన్ని పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ లీవ్ యువర్ కామెంట్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ. థ్యాంక్ యూ వెరీ మచ్.